గుంటూరు కారం సాంగ్ విషయంలో మహేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీకి సంబంధించి మా సాంగ్ పై మహేష్ అసంతృప్తి వ్యక్తం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రీవర్క్ చేయాలని మహేష్ చెప్పినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్స్ పై గుంటూరు కారం నిర్మాత నాగవంశీ ట్విట్టర్లో స్పందించారు. డియర్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, మూవీ లవర్స్, గుంటూరు కారం సినిమాలో మొత్తం 4 ఫుల్ సాంగ్స్ తో పాటు ఒక బిట్ సాంగ్ కూడా ఉంది. ఇప్పటికే 3 ఫుల్ సాంగ్స్, ఒక బిట్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి మిగిలిన ఒక్క పాట అంటే చివరి పాట షూటింగ్ ని ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. పాట గురించి చెబుతున్నదంతా ఒక గాసిప్ మాత్రమే. క్లిక్స్ కోసం కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు మీరు ఏ అంశంపై స్పందిస్తారో బాగా తెలుసు. మేమేమీ మాట్లాడకపోవటం వల్ల వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజమని అర్థం కాదు అంటూ ట్వీట్ చేశారు. గుంటూరు కారం దర్శక, సంగీత దర్శకులకు మహేష్ బాబు క్లాస్. మా సాంగ్ పై అసంతృప్తి, రీవర్క్ చేయమని చెప్పిన హీరో. ఇంత పెద్ద విషయాన్ని ట్వీట్ వేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాను. కీలకమైన, నమ్మకమైన వారి ద్వారా ధృవీకరించుకున్నాక వేశాను. ఎవరిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. కాసిన్ని క్లిక్లు, లైక్లు కోసం అసలే కాదు అంటూ కొందరు ట్వీట్ చేశారు. దీంతో నిర్మాత నాగవంశీ స్పందించారు. గుంటూరు కారం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే గతంలో సినిమా రిలీజ్ డేట్ మార్చబోతున్నట్టు గాసిప్స్ వినిపించాయి. అయితే మూవీ టీం ప్రోమోలో విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.